ఎక్కడన్నా చూసావా? రేయ్, ఈ గుర్రాన్ని ఎక్కడన్నా చూసావా? ఎక్కడున్నాడో చెప్పురా. మేం కొడుతున్నాం కాబట్టి తట్టుకుంటున్నావు. అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు అన్న, ఆయన కొట్టడం మొదలు పెడితే నీ జీవితం కొట్టు కట్టాల్సిందే. ఎందుకురా ఆ బచ్చాగడి కోసం నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు? ఎవడ్రా బచ్చా? ఆ బచ్చా చేసిన రచ్చ రచ్చ గుర్తుందా? నీకు గుర్తు లేకపోతే నిన్ను సెట్ చేసిన అడుగు. నువ్వన్న మా బచ్చా గురించి, ఆయన పోయించిన గురించి. పోయించిన వాడి పుచ్చరాయి కొట్టడానికే వచ్చాడు ఈ మాంబా. బ్లాక్ మాంబా. బ్లాక్ మాంబా అంటే ఈ ప్రపంచంలోనే భయంకరమైన పాము. అది కరిస్తే నిమిషాల్లో ప్రాణాలు పోతాయి. కానీ ఈ మాంబా దాన్ని కరిస్తే దాని ప్రాణాలు 6 నిమిషంలో పోతాయి. నన్నేం చేయొద్దు ప్లీజ్. చెప్పేస్తాను. రేపు ట్రంక్ రోడ్ లో దొంగతనం ప్లాన్ చేశాం. ఎక్కడా? వెంకటేశ్వర ప్రొవిజన్స్. చాలా వదిలేట్రా. సైబరాబాద్ పోలీస్ స్టేషన్. నేను కమిషనర్ తో మాట్లాడాలి. చెప్పండి. మీరు ఎంతో కాలంగా వెతుకుతున్న ఘరానా దొంగ రేపు ట్రంక్ రోడ్ లోని శ్రీ వెంకటేశ్వర ఎలక్ట్రికల్స్ లో దొంగతనం చేయబోతున్నాడు. వీలైతే పట్టుకోండి, లేకపోతే రోజులాగే పకోడీలు తింటూ కూర్చోండి. నీకెలా తెలుసు? కడుపుకి అన్నం తింటున్నావా, క్వశ్చన్ బ్యాంక్ తింటున్నావా? కమిషనర్, ఎవరు నువ్వు? నువ్వు ఎవరు అంటే చెప్పేయడానికి నేను నీ దగ్గర పనిచేస్తున్న మనిషిని కాదు, మాంబా, బ్లాక్ మాంబాని. ఎల్లుండి పేపర్లో నేను వాడి అరెస్ట్ చూడాలి, లేదంటే 10 రోజుల్లో శ్మశానం దగ్గర వాడి శవాన్ని చూస్తావు. నువ్వే చంపే పని అయితే నాకెందుకు ఇన్ఫార్మ్ చేయడం? గేమ్ కమిషనర్, గేమ్. అటు పోలీసులు, ఇటు ఈ మాంబా. బ్యాంకాక్ వెళ్లకుండానే శాండ్విచ్ మసాజ్. ఇక క్వశ్చన్స్ ఆపి కసరత్తు చెయ్యండి. రాయ్, ఈ దొంగతనం చాలా విలువైంది. పోలీసుల నిఘా ఎక్కువైంది. బాబా దయ వల్ల ఈ దొంగతనం కూడా సక్రమంగా జరిగితే మనం ఎందుకోసం ఈ పనులు చేస్తున్నామో అది సక్సెస్ అయినట్టే. జాగ్రత్తగా ఉండండి. నువ్వేంట్రా అలా ఉన్నావు? ఏం లేదన్నా, కంట్లో వైరు ముక్క పడింది. వాడెక్కడా? కాతడానికి బయటికి వెళ్ళాడన్నా. ఓ 10 నిమిషాల్లో వచ్చేస్తాడన్నా. వచ్చేస్తాడు. ఏంటన్నా చూసి కదా వైర్ కట్ చేయాల్సింది. అయ్యో, ఆ బ్లడ్ ఏంటి? నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు శ్వాస, చిన్న దెబ్బే. చిన్న దెబ్బైనా పెద్ద కట్టు కట్టాలే సంపు. ముందు కట్టించుకో, తర్వాత ఏంటి హీరో ఎక్కడికి? అందరూ దొంగతనానికో పెళ్లికో వెళ్తున్నట్టు మేకప్ వేసుకున్నారు. అదంతా మళ్ళీ చెప్తానని చెప్పానుగా.
పోలీసులో ఉన్నారు, సైరన్ కొడుతున్నారు. రేయ్, పోలీసులకు ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. అందరం ఒకే దారిలో వెళ్తే కష్టం. నేను ఈ దారిలో వెళ్తాను, నువ్వు నన్ను ఫాలో అవు, నువ్వు వాన్ని ఫాలో. కమాన్. రేయ్, మీరు జాగ్రత్తగా ఉండండి రా. ఒకవేళ నేను పోలీసులకు దొరికిపోతే, రే దనా, టైంకి ఏం చేయాలో తెలుసుగా? తెలుసన్నా? కూల్. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వేలు ముద్రలు పడకుండా దారిలో ఈ వాటర్ బాటిల్స్ తో కాళ్ళు కడుక్కోండి. గో. అలాగేనన్నా. తప్పించుకున్నారు. మనలోని ఎవరో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకు ఇప్పుడే కన్ఫర్మేషన్ వచ్చింది. నేను మిమ్మల్ని ఎప్పుడూ సాయం చేసే స్నేహితులు అనుకోలేదు, తోడబుట్టిన తమ్ముళ్ళు అనుకున్నాను. ఎవరు చేశారన్న ఈ నమ్మక ద్రోహం? ఎవరు చేశాడో చెప్పన్నా, ఇప్పుడే నరికేస్తాను. వద్దు, ఈ విషయం ఇక్కడే మర్చిపోదాం. మీరంతా నా స్నేహితులు. అసలు స్నేహితులు అంటే ఎవరో తెలుసా? స్నేహం అంటే ఏంటో తెలుసారా మీకు? నువ్వెవరినైనా కత్తితో పొడిచి హత్య చేస్తే నా స్నేహితుడు ఎవరి కడుపులోనో కత్తి దాచుకున్నాడని నమ్మడమే రా స్నేహం అంటే. ఇప్పుడు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సంగతి ఎందుకు చెప్తున్నానంటే, మీరు నన్ను దూరం చేసుకున్నా నేను మీకు దగ్గరగానే ఉంటాను. ఈ పనులన్నీ ఎవరి కోసం చేస్తున్నానో, ఎందుకోసం చేస్తున్నాను, నా మనసాక్షి తర్వాత మీరే సాక్షి. ఈ అన్నయ్య గుండెల మీద గుద్దినా, నమ్మకం మీద నరికినా, అభిమానులకు అండగా ఉంటాను, తమ్ముళ్లకు తోడుగా ఉంటాను. సదా మీ ప్రేమకు బానిసన్రా. అన్నా, నన్ను క్షమించన్నా. ఈ పాపికి ప్రాయచిత్తం లేదన్నా. ఈ ద్రోహిని క్షమించన్నా, క్షమించు. చిచి, తప్పురా. ఏంట్రా చిన్నపిల్లల్లా? ఈ వెన్నెలాంటి మనసు తెలిసే అలసు తీసుకుందన్నా ఈ వయసు. నేను పోలీసులకు చెప్పలేదన్నా. ఎవరికి చెప్పానో తెలుసా? ఎవరికి చెప్పానో తెలుసా? ఎవరికి చెప్పావురా? మా అమ్మ. మా అమ్మనా? అవునన్నా, ఆ మా అమ్మ సిటీలోకి ఎంట్రాడు. ముందు నన్ను పట్టుకున్నాడు, ఆ తర్వాత జుట్టు పట్టుకున్నాడు, ఆ తర్వాత పీక పట్టుకున్నాడు. నువ్వెక్కడున్నావు చెప్పమన్నాడు, లేకపోతే నిన్ను చంపేస్తానన్నాడన్నా. అందుకే చెప్పానన్నా. మామా! అవునన్నా, వాడే హైజ్ లాంటి నీ జీవితంలో కైకలా కలకలం రేపి దశరథుల్లా నేను ఊళ్ళ నుంచి పంపించి రావణాసుల్లా సీతమ్మ తల్లిని నీకు కాకుండా చేసిన వాడు ఊర్లోకి వచ్చాడన్నా. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పన్నా. వాడు రావణుడో, కీచకుడో, కంసుడో, నరకాసురుడో నాకు తెలియదు గాని వాడు నన్ను వెతుక్కుంటూ రాలేదురా. వాడి చావును వెతుక్కుంటూ వచ్చాడు. చేపలు నీటిలో బ్రతకాలి, పక్షులు గాల్లో ఎగరాలి. ఆ మాంబ ఇక భయంతో బతకాలి. వేసేస్తా. వేసేయన్నా వేసేయ్. నీ రూపం కలలో ఎప్పుడు వస్తుందో తెలియక వాడు కళ్ళు తెరిచి నిద్రపోవాలన్నా. వాడు చావటానికి కాదన్నా, బతకటానికి భయపడాలి. నువ్వు కత్తి పట్టి నరుకుతా ఉంటే శ్మశానంలో హౌస్ఫుల్ బోర్డులు పెట్టాలన్నా. వేస్తా, కానీ టైం రావాలి. వాడికి నా అడ్రస్ తెలిసినా వాడు స్కెచ్ చేయలేదంటే వాడేదో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఆ ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. అప్పటి వరకు వాడు రెచ్చగొట్టినా భరించాలి, అవమానించినా సహించాలి, తలపడితే తల వంచాలి. మీరు నా తలెత్తుకొని బతికేలా ఉండాలి, కాని తలదించుకొని గడిపేలా ఉండకూడదురా. మీరు నాకు ఆ భగవాన్ బాలాసాయిబాబా ఇచ్చిన తమ్ముళ్ళురా. అన్నా నీ ఖర్చు వేదనా?